శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ వందనాలండి. నా పేరు రవికుమార్, నేను ఉండేది బెంగళూరు. ఇది చూడండి, మనం ఇలా చిన్న ఫారెస్ట్ పక్క వచ్చాము. ఇక్కడ ఏ చెట్టు మూలికలు దొరుకుతాయంటే చాలా వరకు చెట్టు మూలికలు ఉన్నాయి. ఎదురుంది, అక్కడ గచ్చకాయ ఉంది, పనస, చాలా వరకు. ఇటు చూస్తే మ్యాక్సిమము అది కల్లి అంటాం, అంటే దానికి వచ్చి ఆకు కల్లి అని పిలుస్తుంటాం. ఆకు కల్లు ఉంది, తపిసి చెట్టు ఉంది, చాలా వరకు చెట్టు మూలికలు ఉన్నాయి. ఈ చెట్టు మూలిక చూడండి, దాని మెయిన్గా మనకి దోలగుండి. ఇది మగవారిలో వీర్యకణాలు పెరిగి ఆడవారిలో దోల తీరాలా అంటే దోలగుండి వాడాలా అని చాలా వరకు ప్రతీతి ఉన్నది. దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మనం చూడబోయేది ఏమంటే వెదురు. ఇది చూడండి, మొత్తం వెదురేనమాట. ఈ వెదురు మోసు, దానికి అక్కడ చూడండి మోసు వచ్చింది, ఇది మోసు అన్నమాట. ఇది కాస్త పెరిగింది కాబట్టి, లావైంది కాబట్టి నేతగా ఉండేటప్పుడే మనం మోసులు తీసుకోవాలి. ఈ ఎదురు మోసు ఎందుకప్ప పనికి వస్తుందంటే చూడండి, ఇది మోసు మొత్తం ఇటు కట్ చేసామనుకోండి, లోపల మనకు కూరగాయలు క్యారెట్ లాగా ఉంటుంది మోసు. ఈ మోసుని మొత్తం చెప్పదీసి లోపల ఉన్న క్యారెట్ లాగా ఉన్న మోసును మాత్రమే ఒలుచుకోవాలి. ఒలుచుకొని మనము ప్రతిరోజు తాలింపులాగా చేసుకోవాలి. చేసుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజు తిన్నామనుకోండి, చాలా అద్భుతమైన పరిహారం అవుతుంది. ఏమప్ప పరిహారం అవుతుందంటే, పిలకల్లాగా గుద్దలో వచ్చింటుంది, గుదస్థానము చుట్టూ పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు ఈ మోసులు రెండు ఒకేలాగుంటాయి. దానికి ఈ మోసులు తింటేనే ఆ పిలకలు రాలుతాయి. దీన్ని ప్రతిరోజు అంటే 11 రోజులైనా వాడుకోవాలి. వాడారనుకోండి, ఆ పిలకలు అనేది పూర్తి రాలిపోతాయి. ఫైల్స్ మనము ఏదో హర్షములలు అంటారు, చాలా వరకు చాలా రకాలుగా చెప్తుంటారు. ఆ హర్షములలు రాలిపోవాలంటే ఈ ఎదురు మోసులు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. దీన్ని ప్రతినిత్యము ఒక 11 రోజులు వాడండి. దీంట్లోకి మనం వేయాల్సింది ఏమంటే పచ్చిమిర్చి వేయరాదు, చింతపండు వేయరాదు. అలాగే మనం వేయాల్సింది ఏమంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మిరియాలు ఇవన్నీ వేసి నేతిలో వాడ్చుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనెలో వాడ్చుకోవచ్చు. వాడ్చుకొని ప్రతిరోజు తింటూ రావాలి. తింటూ వస్తే కంపల్సరీ ఆ గుదస్థానమునందున్న పిలకలు మొత్తము రాలిపోతుండే, గుచ్చులు గుచ్చులుగా రాలిపోతాయి. ఎందుకంటే మీరు పథ్యం కూడా కరెక్ట్గా ఉండాలండి. పథ్యం లేని మందులు వాడకూడదు. కారణం ఏమంటే సత్యము తప్పినా పథ్యము తప్పరాదనేది మా ఒక ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి. పెద్దలు చెప్పిండే ఒక సుశ్రుత మహాముని కావచ్చు, వంశపారంపర్యంగా ఏది వచ్చిందో వాళ్ళు చెప్పడం ఏమంటే సత్యము తప్పినా పథ్యము తప్పరాదు. ఈ ఒక్క మోసులు మీరు ఎలా పథ్యం ఉండాలంటే చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, ఈ చింతకాయ పులుపు, చేపలు, ఈ పచ్చళ్ళు, ఇవన్నీ మసాలా పదార్థాలు ఇవన్నీ కాస్త మానుకోండి. మెయిన్గా మైదా పిండితో చేసిన పదార్థాలు ఏది వాడకూడదు. ఇలా వాడకుండా మొత్తం పథ్యం ఉండి ఈ ఒక్క వెదురు మోసులు కరెక్ట్గా వాడుకుంటూ వచ్చారంటే 11 రోజుల్లో మీకు ఆ ఒక ఫైల్స్ ఏముందో, ఆ ఫైల్స్ సమస్య ఏముందో క్లియర్ అయిపోతుంది. అలా కాదండి, మాకు దొరకలేదు, మేము సిటీలో ఉన్నాము, ఇప్పుడు సీజన్ కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాను, వాడండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.